అన్నా కూడా ఒక్కొక్క సీజన్ అలా వచ్చేస్తుంటుంది అనుకుంటా. మనం ఇప్పుడు విమర్శించాలి అని పనిగట్టుకునే విమర్శించటం లేదు. కానీ ఏంటో వరుసగా ఇప్పుడు ఆ డిప్యూటీ సీఎం వైపే వేళ్ళు చూపించాల్సి వస్తుంది. ఆయన పేరెత్తకుండా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ దినం ఒక హెడ్డింగ్ పెట్టింది, చౌక రేషన్ దందాపై ద్వారం ఏమైంది అని. ఇది చాలామందిని వేధిస్తే ప్రశ్నే. ఎందుకంటే అసలంటూ అరెస్టుల పర్వం బిగినైతే కాకినాడలోని ఆ ఎమ్మెల్యే అరెస్టుతోనే, ఆ మాజీ మంత్రి అరెస్టుతోనే జరుగుతుంది అనుకుంటే, ఇంతవరకు ఒక కేసు నమోదవ్వలేదు. నమోదైన సిట్ ఏర్పాటు చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి 6 నెలలు దాటినా ఇంతవరకు ఎందుకు అదేమి ముందుకు సాగడం లేదు అని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి చర్చ. ఇప్పుడు ఆ పత్రిక అంటే టార్గెట్లు మేము ఫిక్స్ చేస్తున్నాము, ఏది అధికారులు టార్గెట్లు ఫిక్స్ చేసి మరి అవినీతిని మరింత పెంచుతున్నారు అంటూ అప్పుడప్పుడు రాస్తుంటారు కదా, మనం వింటూ ఉంటాం కూడా. టార్గెట్లు పెట్టి మరీ వసూలు చేస్తుంది ఎక్సైజ్ శాఖ, టార్గెట్లు పెట్టి మరీ రెవెన్యూ శాఖ లోని ఆ అధికారి ఇలా తిమింగలంగా మారాడు, ఇట్లాంటివి చూస్తుంటాం కదా వార్తలు. ఆ క్రమంలో ఈ 2 దినపత్రికలు ఒకదాని తర్వాత ఒకటి మొదలు పెడతాయన్నమాట. ఇతని ఆగడాల గంతు పొంతు లేకుండా పోతుంది, ప్రజలు ఫలానా చర్య తీసుకోవాలని కోరుతున్నారు అని. వాస్తవానికి దీని మీద కూర్చొని ప్లాన్ చేసుకుంటారు, ప్లాన్ చేసుకుని ముందు రాస్తారు, రాసిన తర్వాత అధికారిని వివరణ అడిగామంటారు, అధికారి ఇదిగో మేము స్పందించబోతున్నాం అంటారు. స్పందించబోయే ముందు ఇక మళ్ళీ మొదలవుతుంది, ఇక ఆయన స్పందిస్తాడు, కేసులు పెట్టేస్తారు, ఎంక్వైరీలు జరుగుతుంటాయి. చూసారా మా కథనానికి ఇది స్పందన అని ఎఫెక్ట్ అని వేసుకుంటారు. ఇవన్నీ చాలా చోట్ల చూసాం మనం. మరి కూటమి అధికార ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చాలామంది మీద కేసులు పెట్టారు, అరెస్టులు జరిగినాయి. ఇక అంతా 15 నెలలు గడిచేసరికి దాదాపుగా అందరికీ బెయిళ్ళ వరకు వచ్చేసింది. వాళ్ళు అనుకుంటున్నటువంటి ఎక్కువగా ప్రచారం చేసినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం ఇంకా ఎందుకు బయటే ఉన్నాడు, అతని మీద కేసు ఎందుకు కదలటం లేదు అనేది తేలని అంశంగా ఈ దినం బాధపడింది. ఈ దినమే కాదు, చాలామంది బాధపడుతుంటారు. అతను చేసిన కామెంట్ల వల్ల కదా పార్టీకి ఇంత చేటు చేకూరింది. పార్టీలో ఉన్నాం కాబట్టి పార్టీలో అయిందట్టి అతగాన్ని మేము విమర్శించలేకపోతున్నాము, అతను చేసిన పనిని సమర్థించిన వారిని కూడా ఏమనలేకపోతున్నామని వైఎస్ఆర్సీపీలో వాళ్ళు కొంతమంది బాధపడుతూ ఉంటారు. అయితే అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని ఊరకనలేదు. అతను ఏమి అన్నాడు ఏమి అనలేదు పక్కన పెడితే, అతని మీద 1000 కోట్ల మాఫియా ఆరోపణలు చేశారు. రేషన్ బియ్యాన్ని రీసైకిల్ చేసి కాకినాడ పోర్టు నుంచి ఎక్కడెక్కడికో ఎగుమతి చేసి 1000 కోట్ల రూపాయలు దోచుకున్నాడు అని ఆయన మీద ఆరోపణ చేశారు. చేసిన తర్వాత ప్రభుత్వం మారింది, ప్రభుత్వంలోనేమో మన వాళ్ళే కూర్చున్నారు. పర్టికులర్గా ఎవరైతే ఆవేశంగా ఊగిపోయారో ఆయనకి సన్నిహితుడికే మంత్రి పదవి దక్కింది, పౌర సరఫరాల శాఖ. మనం ఈ మధ్యలో సీజ్ ద షిప్ అన్నాము, నానా రకాల అగచాట్లు పడ్డాము, అన్నీ అయిపోయింది. మరి ఇప్పుడు ఏమైంది, ఇంకా ఏమైంది, ఎందుకు ముందుకు సాగడం లేదో నాకు ప్రశ్న వచ్చింది ఈ దినం నుంచి. దీనికి వెంటనే సంబంధిత అధికారులు స్పందిస్తారు, లేదంటే మన అధికార ప్రతినిధులు, ఇది పార్టీలకు అధికార ప్రతినిధులు డిబేట్లోనే ఎక్కడో చోట ఖచ్చితంగా ఇలా లేవనెత్తుతారు. లేవనెత్తిన తర్వాత ఇక మామూలే, మళ్ళీ ఒక 4 రోజులు హడావిడి చేస్తారు. కానీ ఇంటర్నల్గా కొంతమంది చెప్తున్నది ఏంటంటే, ఆయనతో కొంతమంది లాలూచి పడ్డారు, లాలూచి పడిపోయి దీనిని గుట్టు చప్పుడు కాకుండా మూసేద్దాము, కేసుగానే ఉండిపోతుంది, ముందుకు సాగకుండే సరిపోతుంది అని పై స్థాయిలోనూ కొంతమంది మాట్లాడుకున్నారని ఇంటర్నల్గా చెప్తూ ఉంటారు. వీటిని నమ్మాలా వద్దా అనేది ఆ వ్యక్తులను బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి మీద తీవ్రమైన ఆరోపణలు చేసి మేము అధికారంలో రాగానే మెడబెట్టుకొని లోపలికి నెడతాం అన్న తర్వాత అదే వ్యక్తితో మనం కలిసి హాయిగా ఎంజాయ్ చేస్తా కనపడ్డారనుకోండి, అక్కడ ఇంకేం నమ్ముతాం పరిణామాలని. ఈ కేసులో జరగలా చెప్తున్నా. ఇలాంటి సందర్భాలలో మన అంకుశాలు పొడుస్తాయి అన్నమాట. మావటినే పొడుస్తుంది ఇక్కడ ఏనుగు, మావటి ఏనుగును ముడవడం కాదు, మావటినే ఏనుగు పొడుస్తుంది తొండంతో, కమా నన్ను గుచ్చు నేను ముందుకు వెళ్తా అని. అలా ఉంటుంది. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏ రకంగా పాపులర్ అక్కడ కాకినాడ సిటీలో, ఏమేమి ఆరోపణలు చేశారు, సిట్టికి ఆధారాలు దొరకలేదా, దొరికితే ఎవరెవరి పేర్లు బయటకు వచ్చాయి,
ఇవన్నీ కూడా రాస్తే ఈ పత్రిక అప్పుడు చక్కగా ఇది కనీసం కొన్ని నిజాలైనా చెప్తుంది అనుకుంటుంది. లేదంటే మనం చూపించాలనుకున్న నిజాన్నే చూపిస్తుంది. తాను ఎవరినైతే దోషిగా నిలబెట్టాలనుకుంటుందో అంతవరకు మాత్రమే రాస్తుంది. ఈ రేషన్ దందాలో వాళ్ళు వీళ్ళు కాదు, చాలామంది ఉన్నారని ఎప్పటి నుంచి చెప్తారు. పైగా మీరు రేషన్ ఎక్స్పోర్టు చౌక డిపోల నుంచి రీసైక్లింగ్ రేసు వెళ్తుంది అనే దాన్ని సాకుగా చూపించి ఆపితే కొన్ని వందల మంది ఉపాధికి గండి పడుతుంది అని చాలామంది చెప్పారు. దాన్ని సాకుగా చూపించి ఆపేశారు ఆ విచారణని. అలా కూడా కాదు కదా, ఎందుకంటే సీజ్ ద షిప్ వ్యవహారంలో నేను ఇక్కడికి వస్తే ఉద్యోగాలు పోతాయి అన్నారు ఏదో చెప్పారు. సరే, దాన్ని పక్కన పెడదాం, ఆ ఎపిసోడ్ అంతా వేరే ఎపిసోడ్ కాదు. కానీ ఈ రోజుకి కూడా పోర్టు దగ్గర నుంచి చౌక డిపోల నుంచి వచ్చినటువంటి ఆ రేషన్ రీసైక్లింగ్ బియ్యం వెళ్తుంది అంటారు. మరి ఎలా వెళ్తుంది? చెక్ పోస్టులు పెట్టాము, ఇదివరకుట్లాగా ఎండిఆర్ వాహనాలు లేవు. ఏది అసలు రేషన్ ఇవ్వకుండానే వీళ్ళే ఇచ్చేసినట్టు డబ్బులు ఇచ్చేసేసి ఆరోపణలు చేశారు కదా, ఇచ్చేసేసి వాటిని రైస్ మిల్లుకి పంపించేసేసి వాటిని గ్రేడింగ్ చేసేసి పాలిష్ పెట్టేసి పంపించేస్తున్నారు అని. కానీ నేను చెప్పిన ఇన్సిడెంట్ సందర్భంగా దాన్ని చెక్ చేసినప్పుడు కలెక్టర్లే చెప్పింది, ప్రతి దాంట్లో ఉంటున్న శాతం 15%, లేదంటే ఇంకా చాలా తక్కువ, దాన్ని గుర్తించడం అసాధ్యం అని. అంటే రేషన్ బియ్యాన్ని నిజంగానే మామూలు పార్బాయిల్డ్ రైసో ఇంకో రైసో ఆఫ్రికా కంట్రీస్కో ఇంకో కంట్రీస్కో ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు కలుపుతున్న కంటెంట్ చాలా తక్కువ అన్నది వాళ్ళ ఉద్దేశం అయితే, నేను దాన్ని కన్ఫర్మ్ చేయట్లా, వాళ్ళ ఉద్దేశం అయితే ఇంకా రేషన్ మాఫియా అనేంత పెద్ద పేరు వాడాల్సిన అవసరం ఉన్నది కదా. జనరల్గా మనకి ఇక్కడ మనం తినే రైస్లో కూడా ఒక బీపీటీనో సోనా మసూరినో ఈ బియ్యం తెచ్చినప్పుడు మనకి బియ్యం బస్తా అయిపోతూ ఉండగా చివర్లో కొద్దిగా తేడాగా ఉంటుంది. ఆ ఒక్క తేడాని పట్టుకొని మనం ఏమి వెళ్ళి ఆ బస్తా అమ్మిన పెట్టి అడగలేము. అంతా బాగుందా, చివరిలో బాగుందా అని అడుగుతారు సమర్థులు. మన వీడియో చెప్తుంటాం అప్పుడప్పుడు దుకాణం షాప్లో. రామకృష్ణ కూడా అదే అంటే ఏమొస్తాను కలిసే ఉండొస్తాను. అంటే అప్పుడు ఈ 1000 కోట్ల రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది అనడం కరెక్ట్ కాదు. అంటే ఇదంతా కూడా ఏంటంటే ఒక వ్యక్తిని కనుక మనం అరెస్ట్ చేస్తే ఇంక ఈ ఆరోపణలు మర్చిపోతారు అనుకుంటే వీళ్ళు చెప్పబడే ఏది ఉందో ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఉందో లేదో చెప్పి ఆ రేషన్ మాఫియా అయినా సరే ఒకసారి అరెస్ట్ చేస్తే పోలా అనగల సమర్థులు ఉంటారు. కానీ అది జరగలేదంటే దాని అర్థం ఏంటి? మనకు ఆధారాలు దొరకటం లేదు. దొంగ ఇప్పుడు పోలీస్కి 100 కళ్ళు ఉంటే దొంగకి 1000 కళ్ళు ఉండాలి, లేదంటే వాడు దొరికిపోతుంది. ఇలాంటి పోలీస్ దొంగ ఆటలో మనకు అవసరం వచ్చినప్పుడు దొంగ చిక్కుతాడు, అవసరం లేనప్పుడు దొంగ చిక్కడు. సింపుల్ బై.